గెలుపుకి దారితీసింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారు కంటెస్ట్ చేయడం వల్ల ఇంచుమించు 500 ఓట్లు మనకు రావడం వల్ల కొంత అది కూడా మైనస్ అయి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయలేదంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అనమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరల్? చాలా ఎక్కువ ఇన్వాలిడ్. ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోస్తారు? అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసి మీద వేసారనుకుంటారా, అవగాహన లేకంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ 2-3 సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు. కూటమి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకం కాదండి, నా మీద అభిమానంతో ఇచ్చారు యాక్చువల్లీ, అంతే తప్ప ఇప్పుడు వారం రోజుల్లో చేసేది ఏమి కూడా టోటల్ మార్పు ఏమి జరిగిపోదు. అంతే నేనైతే మాత్రం ఒకటే అంటున్నాను, ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు ఆప్షన్ ఏదైతే సెలక్షన్ ఉందో దాన్ని శిరసా వహిస్తామని మీరు సార్. గ్రూప్ 2 ఇంపాక్ట్ ఏమైనా పడ్డదా సార్? గ్రూప్ 2 ఇంపాక్ట్ కూడా కొంచెం పడిందని గతంలోనే మాట్లాడుకున్నాను. దాని మీద ఏమన్నా అవకాశం ఉందా అనుకుంటున్నారా? మీ ఓటమి గల కారణం అది దానికి దీనికి అది గ్రూప్ 2 అంటే అది జనరల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వస్తుందండి, ఉపాధ్యాయుల ఎలక్షన్కి దానికి సంబంధం ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మైండ్లో ఉండుంటే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసి ఉంటుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను మాత్రం ఏంటంటే ఆ కోణంలో అసలు ఆలోచించాను. నా విషయంలో అయితే మాత్రం 100%. అంటే మీకు సపోర్ట్ చేసిన పార్టీల విషయంలో నెగిటివ్ చెప్పండి సార్. అంటే మీ విషయంలో అంటే విషయం అండి, నేనైతే డే 1 నుంచి ఆ రోజు గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు వెంటున్నానండి. కొంచెం కొత్త ఒక ఆకర్షణ ఉంటుంది కదా, మేడం గారు కొత్తగా రావడం, ఇది లేడీ అది ఓటు కూడా పాలరైజేషన్ అయి ఉంటుందేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయ సమస్యల మీద అలుపెరగిన పోరాటం చేస్తారు, అయినా సరే ఓటు వెనుకబడ్డారు కదా, ఎందుకు ఎక్కడ లోపం జరిగింది? అంటే ఒకటండి, హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే విద్యారంగంలో చాలా సమస్యలు ఉంటాయండి, అన్ని సమస్యలు ఓవర్ నైట్ తీర్చలేం. గత ప్రభుత్వం తాలూకా ఏదైతే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అది నా తాలూకా వర్క్ స్టైల్ మీద పడిందని చెప్పి నేను అయితే భావిస్తాను. యూట్యూబ్ నుంచి మహిళా అభ్యర్థి లేకపోతే మీకు కలిసి వచ్చేది అంటారా? ఎందుకంటే రెండు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సంఘాలు కాబట్టి దాంట్లో డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ ఓట్లు కూడా మావే కదండి ఆటోమేటిక్గా. సార్ మొన్న ఎలక్షన్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా వరకు కూడా బల్లగుద్దుగా ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఈరోజు డైరెక్ట్గా అధికారంలో ఉండి సపోర్ట్ చేసినా అంటే ఓడిపోయారంటే అదేంటి కొంచెం వ్యతిరేకంగా అనుకోవచ్చా? ప్రభుత్వానికి ఈ గెలుపుకి దయచేసి సంబంధం పెట్టొద్దండి. ఎందుకంటే వారు మా మీద అభిమానంతో ఇచ్చారు తప్ప వారు డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి నా దిగొట్టింది మా అభ్యర్థి అని చెప్పి వాళ్ళ అభ్యర్థిగా కాదండి, వాళ్ళు నాకు మద్దతు ప్రకటించారు. నేను ఏపీటీ సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? జోగి గారు నిలబడ్డారు, అది మాకు చాలు. ఇది మాకు స్ఫూర్తి. సైడ్కి రండి అన్న కొద్దిగా వస్తే వెయిట్ చేయండి. ఏంటి సార్ పరిస్థితి?